హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్క్యూఎల్ ఫుల్ కోర్స్ ఇన్ తెలుగు 2026 వర్షన్లో మనం నేర్చుకోబోతున్నాం. ఈరోజు ఒకటి మీకు కొత్త ట్రిక్ చెప్తాను. సో మీరు ఏదైనా నేర్చుకునేటప్పుడు 3 ఫార్ములాస్ని యూజ్ చేయండి. ఈ 3 ఫార్ములాస్ని మీరు ఖచ్చితంగా అప్లై చేయగలిగితే మీరు నేర్చుకుంది మీకు రియల్ టైంలో చాలా యూస్ఫుల్ అవుతుంది. ఏ టాపిక్ అయినా సరే, ఎనీ టాపిక్, ఇఫ్ యూఆర్ లెర్నింగ్ ఎనీ టాపిక్ యూ షుడ్ ఫాలో దీస్ 3 స్టెప్స్ అనమాట. ఓకేనా? అవేంటో నేను చూపిస్తాను. జస్ట్ హౌ టు యూజ్, where to use and when to use. జస్ట్ ఈ 3 ప్రిన్సిపల్స్ మీరు ఫాలో అవ్వండి. మీకు హౌ టు యూజ్, ఒక టాపిక్ని మీరు నేర్చుకుంటున్నారు, ఆ టాపిక్ని ఎలా యూజ్ చేయాలనేది మీకు ఒక క్లియర్గా ఐడియా ఉండాలి. ఒక టాపిక్ని మీరు నేర్చుకుంటున్నారు, దాన్ని మీకు ఎలా యూజ్ చేయాలో మీకు క్లియర్గా దాని మీద ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. అండ్ నేర్చుకున్న తర్వాత వేర్ టు యూజ్, దాన్ని ఎప్పుడు ఎక్కడ యూజ్ చేయాలని చెప్పేసి కూడా మీకు దాని గురించి తెలిసి ఉండాలి. అండ్ వెన్ టు యూజ్, మనకు చాలా సిచ్యువేషన్స్లో చాలా మనం రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఆ రిక్వైర్మెంట్లో ఏ రిక్వైర్మెంట్లో ఎప్పుడు ఎలా యూజ్ చేయాలనేది తెలియాలి. మనకు సిమిలర్గా చాలా కీవర్డ్స్, చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి, బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ వెన్ టు యూజ్. ఓకే, సో ఈ 3 ప్రిన్సిపల్ మనము అప్లై చేసినాం అనుకో, ప్రతి ఒక్క టాపిక్లో మనము ఎక్స్పీరియన్స్కి ఈక్వల్గా మన ఎస్క్యూఎల్ని మనం ఈజీగా నేర్చుకోవచ్చు. నాట్ ఓన్లీ ఎస్క్యూఎల్, మీరు ఈ 3 ప్రిన్సిపల్స్ని మీరు ఎక్కడన్నా మీరు వేరే మన లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు, లేకపోతే ఇంకేదన్నా లాజికల్ ప్రోగ్రామ్స్ నేర్చుకుంటున్నారు, ఎనీథింగ్ మీరు ఎక్కడ నేర్చుకున్నా కానీ ఈ 3 ప్రిన్సిపల్స్ అనేది మీకు యూస్ఫుల్ అవుతాయి. ఇవి మీకు ఎక్కడ ఎవరు చెప్పరు, జస్ట్ నేను చెప్తున్నాను. హౌ టు యూస్, వేర్ టు యూస్, వెన్ టు యూస్. మీరు ఏ టాపిక్ అయినా సరే ఈ 3 ప్రిన్సిపల్స్ అప్లై అవుతున్నాయా లేదా నేర్చుకునేటప్పుడు. ఇన్ కేస్ దీంట్లో ఏదైనా ఒక్కటి మిస్ అయినా కానీ మీరు దాన్ని పూర్తిగా నేర్చుకున్నట్టే. మీరు నేర్చుకునేటప్పుడు హౌ టు యూస్, వేర్ టు యూస్, వెన్ టు యూస్, ఈ 3 ప్రిన్సిపల్స్ మీకు చెక్ లిస్ట్లో కవర్ అవుతున్నాయా లేదా చూసుకోండి. ఇవి కవర్ అయినాయి అంటే యువర్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ కంప్లీట్లీ. ఇవి ఫుల్ఫిల్ చేయకుండా ఏ కాన్సెప్ట్ని నేర్చుకోవద్దు. ఇప్పుడు మనము ఈ 3 ప్రిన్సిపల్స్ని యూజ్ చేసి ఎస్క్యూఎల్లో ఐడెంటిటీ కాన్సెప్ట్ గురించి మనం నేర్చుకుందాం. ఓకే, ఐడెంటిటీ ఎస్క్యూఎల్లో మనకు ఈ ఐడెంటిటీ కీవర్డ్ని యూజ్ చేసుకొని మనము ఇంక్రిమెంట్ చేసుకోవచ్చు. ఆటో ఇంక్రిమెంట్ ఎలా అంటే, ప్రీవియస్ సెషన్లో మనం ఏం చేసాం, టేబుల్ ఎస్క్యూఎల్లో ఒక టేబుల్ని క్రియేట్ చేసుకున్నాం. సో టేబుల్లో ప్రతిసారి నాకు ఎంప్లాయ్ ఐడి అనేది నేను మాన్యువల్గా ఇన్సర్ట్ చేస్తున్నాను. దీంట్లో నాకు ఎంప్లాయ్ ఐడి ఓకే, యాజ్ ఆఫ్ నౌ డేటా లేదు, బట్ ఎంప్లాయ్ ఐడిని ఈ టేబుల్లో మనం డేటాని ఇన్సర్ట్ చేద్దాము. సో ఇన్సర్ట్ చేయడానికి మీకు సింపుల్గా మీకు స్క్రిప్ట్ని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఒక ట్రిక్ చెప్తాను. మీరు టేబుల్ ట్రైనింగ్ డీబీకి వెళ్ళండి. డీబీలో మీరు ఏదైతే టేబుల్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ టేబుల్ని చూజ్ చేసుకోండి అండ్ రైట్ క్లిక్ ఇవ్వండి టేబుల్ పైన. నెక్స్ట్ స్క్రిప్ట్ యాజ్ టేబుల్. సో ఇక్కడ క్రియేట్ స్క్రిప్ట్ వస్తుంది, మీకు డ్రాప్ వస్తుంది, అండ్ డ్రాప్ అండ్ క్రియేట్ టు వస్తుంది, సెలెక్ట్ టు, ఇన్సర్ట్ టు, అప్డేట్ టు, డిలీట్ టు. సో మనము ఇన్సర్ట్ చేసుకోవాలనుకుంటున్నాం. సో ఇన్సర్ట్ మీద క్లిక్ చేసుకొని అండ్ క్లిప్ బోర్డ్ జస్ట్ ఇక్కడ పేస్ట్ చేయండి, మనకు కాపీ అయిపోతుంది. ఇది ఆల్రెడీ మనం ట్రైనింగ్ డీబీలో ఉన్నాం కాబట్టి నేను అది రిమూవ్ చేస్తున్నాను. ఇక్కడ మనము ఎంప్లాయీ డేటాని మనం ఇన్సర్ట్ చేయాలంటే ఎంప్లాయీ ఐడి, నేమ్, శాలరీ, డేట్ ఆఫ్ బర్త్, ఈజ్ యాక్టివ్, జెండర్ అండ్ డిపార్ట్మెంట్, ఈమెయిల్. ఓకే, ఇవి ఉన్నాయి. మనకి ఇక్కడ ఐడెంటిఫికేషన్ కోసం ప్రతి ఒక్కటి డేటా టైప్ కూడా చూపిస్తున్నారు. సో మీరు జస్ట్ సింపుల్గా ఏదైతే వాల్యూని ఇవ్వాలనుకుంటున్నారో ఆ వాల్యూస్ని ఇక్కడ ఇచ్చేసేయండి. ఇది మనకు అవసరం లేదు. అండ్ ఆల్సో డేటా టైప్ని కూడా రిమూవ్ చేయండి, క్యాప్స్ కూడా రిమూవ్ చేయండి. ఓకే, ఎంప్లాయీ నేమ్ షుడ్ బి సింగిల్ కోట్స్. అండ్ శాలరీ, సో శాలరీ మనకు డెసిమల్ కాబట్టి డెసిమల్ వాల్యూస్లో ఇచ్చేద్దాం. జస్ట్ మీరు ఇలా ఇచ్చే కానీ మీకు అది ఇండైరెక్ట్గా తీసేసుకుంటుంది, సో మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు కూడా మనకు ఫార్మాట్ ఎలా ఉండాలంటే ఇయర్, మంత్, డేట్ ఈ ఫార్మాట్లో ఇవ్వాలి. ఓకే, 2000 జనవరి 1. సో ఇది నా డేట్ ఆఫ్ బర్త్ అనుకుందాం. ఈజ్ యాక్టివ్, ఇది మనకు బిట్ ప్రాపర్టీ. సో ట్రూ అంటే 1. అండ్ జెండర్ అనేది క్యారెక్టర్ తీసుకున్నా, సో అగైన్ సింగిల్ కోడ్స్. అండ్ డిపార్ట్మెంట్ నేమ్ మనకు వ్యార్క్యార్ 50 ఉంది, మన 50 డిజిట్స్ వరకు లెటర్స్ వరకు మనకు యాక్సెప్ట్ చేస్తుంది. డేవ్. అండ్ ఈమెయిల్ కూడా మనకు వ్యార్క్యార్ కాబట్టి సింగిల్ కోడ్స్లో ఇవ్వండి. arvind@joho.com. ఓకే, మనకు బ్రేసెస్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. ఇది ఇలా ఇచ్చేసుకొని సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్. 1 row ఎఫెక్టెడ్.
ఓకే, జస్ట్ మళ్ళీ చెక్ చేద్దాం టేబుల్ని. డేటా మనకి ఇన్సర్ట్ అయిపోయింది. ఓకే, మనం ఇక్కడ ఏం చేసినామంటే ఎంప్లాయ్ ఐడిని మనం మాన్యువల్ ఇచ్చాం. ఓకే, ఎందుకు నేను ప్రీవియస్లీ మీకు చూపించాను కదా, మనకు డిలీట్ చేయడానికి కానీ అప్డేట్ చేయడానికి కానీ ఒక యూనిక్ ఫీల్డ్ తీసుకుందాం అనుకుంటున్నాం. సో ఈ యూనిక్ ఫీల్డ్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మనకు ఐడి అనేది వాల్యూ అనేది యూనిక్గా ఉండాలి. ఇన్ కేస్ నేను బై మిస్టేక్ వెళ్ళి నేను వేరే ఒక అదర్ పర్సన్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో ఈ పర్సన్కి డిఫరెంట్ డీటెయిల్స్ ఇస్తాను. ఓకే, డీటెయిల్స్ ఇచ్చాను, బట్ ఐ ఫర్గట్ టు అప్డేట్ ద ఎంప్లాయ్ ఐడి హియర్. ఓకే, నేను ఇలా ఇచ్చేసి సెలెక్ట్ చేస్తున్నా, నాకు మళ్ళీ సేవ్ అయిపోయింది. బట్ నాకు ఏమవుతుందంటే సేమ్ ఎంప్లాయ్ ఐడితో 2 రికార్డ్స్ నాకు క్రియేట్ అయిపోయినాయి. ఇవి మనకు యూనిక్ వాల్యూస్ కాదు. ఇప్పుడు నేను ఎంప్లాయ్ ఇన్ కేస్ ఏదైనా ఆపరేషన్స్లో డేటాని ఇండివిజువల్ డేటాని నేను అప్డేట్ చేయాలంటే ఇది మనకు బాగా రిస్క్ అయిపోతుంది. ఎందుకు, నేమ్ ఫీల్డ్స్ ఎప్పుడు కూడా చేయకూడదు. పర్ఫార్మెన్స్ వైజ్ అది చాలా లో పర్ఫార్మ్ చేస్తుంది కాబట్టి మనము ఐడీస్తోని ఏదైనా యూనిక్ వాల్యూ తీసుకొని దాని నుంచే మనం అప్డేట్ చేయాలి. ఈ కేసులో మనము ఎంప్లాయ్ ఐడిని మనము ప్రైమరీ కీ లాగా సెట్ చేసుకుంటాం. ఓకే, కన్స్ట్రెంట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాము నెక్స్ట్ సెషన్లో. బట్ ఇప్పుడు ఐడెంటిటీ గురించి చూద్దాం. ఈ ఐడెంటిటీ మనము పెట్టినప్పుడు ఏమైతే అంటే ఎంప్లాయ్ ఐడి ఇవ్వకపోయినా కానీ అది ఆటో ఇంక్రిమెంట్ చేసుకుంటుంది. సో అందుకోసం అని చెప్పేసి మనము ఈ ఐడెంటిటీ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. ఓకే, ఐడెంటిటీ సీడ్ ఇంక్రిమెంట్ మనకు ఇది మనకి ఎలా ఇంక్రిమెంట్ చేసుకోవాలి అని మనం కస్టమైజ్ చేసుకుంటే దాన్ని బట్టి మనకు నెంబర్స్ అనేది ఇంక్రిమెంట్ అయిపోతుంది. ఓకే, ఇది ఎలా వర్క్ అవుతుంది, హౌ ఇట్ విల్ బి వర్క్. మనము స్టార్టింగ్ వాల్యూ మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో 100, 1000 ఇలా మన ఇష్టం. మనం ఏదైతే వాల్యూ ఇస్తామో ఆ వాల్యూని మనకి ఎంత ఇంక్రిమెంట్ కావాలి ఎవ్రీ ఇటరేషన్లో, అంటే ఎవ్రీ ఇన్సర్ట్ ఆపరేషన్లో మనకు వాల్యూ అనేది ఎంత ఇంక్రిమెంట్ కావాలి. 1:1 అంటే 1:1 పెట్టేసాం అనుకో, అప్పుడు ఏమవుతుంది అంటే మనకు 1, 2, 3 అని చెప్పేసి +1 అనేది యాడ్ అయిపోతూ ఉంటుంది. లేదు 100 ఇస్తే 100, 200, 300 అని చెప్పేసి ఎవ్రీ ఇంక్రిమెంట్కి 100తోని మనకు అప్డేట్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఇది మనకు ఓన్లీ ఇన్సెట్ ఆపరేషన్లో మాత్రమే ఆటో జనరేట్ అవుతుంది. అన్ని మనకు యూనిక్ వాల్యూస్గా అప్డేట్ అయిపోతుంది. సో అందుకోసం అని చెప్పేసి మనం ఈ ఐడెంటిటీని ఇక్కడ యూజ్ చేస్తాము. దీని యొక్క సింటాక్స్ ఐడెంటిటీ సీడ్ అండ్ ఇంక్రిమెంట్. సో సీడ్ అంటే స్టార్టింగ్ వాల్యూ, సీడ్ ఈజ్ ఏ స్టార్టింగ్ వాల్యూ. ఇక్కడ చూస్తున్నారు కదా, సీడ్ అనేది స్టార్టింగ్ వాల్యూ అండ్ ఇంక్రిమెంట్ వాల్యూ మనకి ఎంత కావాలో అది సెలెక్ట్ చేసుకుంటే నేను ఇప్పుడు ఒక కాలమ్కి ఐడెంటిటీ 1,1 ఇచ్చాను అనుకో, నాకు ఎవ్రీ టైం 1, 2, 3, 4 అని చెప్పేసి జనరేట్ చేస్తుంది. ఓకే, సో మనకు జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇప్పుడు మనం తీసుకున్న ఎంప్లాయ్ ఐడి ఇంటీజర్ అండ్ ఐడెంటిటీ 1,1 అని ఇస్తే నాకు ఎవ్రీ టైం మనకు 1 వాల్యూ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. ఓకే, స్టార్ట్స్ ఎట్ 1 వాల్యూ అండ్ స్టెప్ బై 1 వాల్యూ. ఓకే, 1, 2, 3, 4. అండ్ ఇన్ కేస్ అనదర్ ఎగ్జాంపుల్, ఈ ఎగ్జాంపుల్లో ఆర్డర్ ప్రాసెసింగ్ అని మనము ఒక చిన్న టేబుల్ తీసుకున్నాం. దీంట్లో మనము 1000, 10 అని పెట్టాం. సో ఫస్ట్ వాల్యూ స్టార్ట్స్ ఎట్ 1000 అండ్ ఇంక్రిమెంట్ వాల్యూ ఈజ్ 10. సో 1000, 1010 అండ్ 1020 ఇలా మనకి ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే, సో మనం దీన్ని సేమ్ మనం ఇక్కడ అప్లై చేద్దాము ఈ టేబుల్లో. ఈ టేబుల్ని నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను. నేను మళ్ళీ డూప్లికేట్కి అనదర్ టేబుల్ తీసుకుంటా. జస్ట్ ఇక్కడ ఐడెంటిటీ వన్ కమా వన్. సో నాకు ఏమవుతుందంటే 1,1 అంటే నాకు 1 వాల్యూ అండ్ ఎవ్రీ టైం మనకి ఇంక్రిమెంట్ అవుతూ వస్తుంది. ఓకే, సో ఐడెంటిటీ మనం యూజ్ చేసినప్పుడు ఎలాంటి కన్స్టెంట్స్ అనేది యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఇది దిస్ వాల్యూ కెనాట్ బి నల్. మనము వాల్యూని మనం ఇంక్రిమెంట్ చేస్తున్నాము. సో స్టార్ట్ చేస్తున్నాము అండ్ ఇంక్రిమెంట్ చేస్తున్నాము ఎవ్రీ ఇన్సెట్ ఆపరేషన్లో. అందుకోసం అని చెప్పేసి మనకి ఇక్కడ ఈ కీవర్డ్ అనేది పనిచేయదు. ఓకే, నల్ కన్స్టెంట్ అనేది నేను రిమూవ్ చేస్తున్నాను. ఇవి కన్స్టెంట్ గురించి మనం ఇంకా స్టిల్ డిస్కస్ చేయలేదు, విల్ డిస్కస్. నేను దీనికి మనకు ఈ టేబుల్ డిఫరెన్స్ కోసము నేను ఇక్కడ ఎంప్లాయీ అని కాకుండా కాంటాక్ట్స్ అని యూజ్ చేస్తాను. సో దిస్ విల్ బి ఐడి, నేమ్, కాంటాక్ట్, నో శాలరీ, డేట్ ఆఫ్ బర్త్. ఓకే,
డిపార్ట్మెంట్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. ఓకే, క్రియేట్. సో టేబుల్ నాకు క్రియేట్ అయిపోయింది. ఓకే, మీకు ఇందాక చెప్పాను కదా, దీనికి ఇన్సర్ట్ కోసం మనకు మన స్క్రిప్ట్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ టేబుల్ని మళ్ళీ రిఫ్రెష్ చేయండి, మనకు కొత్తది క్రియేషన్ అది అప్పుడే రిఫ్లెక్ట్ అవ్వదు. అండ్ రిఫ్లెక్ట్ కాంటాక్ట్స్. ఓకే, స్క్రిప్ట్ యాజ్ ఇన్సర్ట్ కాపీ. జస్ట్ పేస్ట్ చేయండి, ఇలా పేస్ట్ అయిపోతుంది. ఇక్కడ చూసారా మనకు ఎంప్లాయ్ ఐడి ఉంది, ఐడి కాలం అనేది ఉంది, బట్ ఇక్కడ ఐడి కాలం అనేది డిస్ప్లే చేయలేదు. ఎందుకు? ఇది మనకు దీనికి ఐడెంటిటీ అనేది అప్లై చేసాం, సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడ స్కిప్ చేసేసింది. అది మనం ఇన్సర్ట్ చేసినా అది అలౌ చేయదు. ఓకే, అండ్ అగైన్ నేను ఇవన్నీ నేమ్స్ మళ్ళీ మళ్ళీ నేమ్స్ ఇస్తాను. అరవింద్. సో గెట్ డేట్ అంటే మనకు కరెంట్ డేట్ని పిక్ చేసుకుంటుంది. జస్ట్ అలా మీకు దీని గురించి చెప్పడం కోసం ఇక్కడ యూజ్ చేస్తున్నాను. అండ్ జెండర్ మేల్, ఈమెయిల్ ఐడి. ఓకే, జస్ట్ సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ నేను ఐడి ఇవ్వలేదు, బట్ మనకు ఏంటంటే ఐడిని మనకు డైరెక్ట్గా అది యూజ్ చేస్తున్నాం కదా ఐడెంటిటీ, దానివల్ల మనకి ఇంక్రిమెంట్ అయిపోతుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కాంటాక్ట్స్, జస్ట్ సెలెక్ట్ ఎగ్జిక్యూట్. మనం వాల్యూ ఇవ్వలేదు, బట్ స్టిల్ మనకు వచ్చేసింది. ఇన్ కేస్ నేను మళ్ళీ ఇదే వాల్యూ ఇచ్చాను కానీ ఇదే వాల్యూతో నేను ఇన్సర్ట్ చేసినా కానీ ఏం చేస్తానంటే మనకు ఇన్సర్ట్ అయిపోతుంది, బట్ నాకు యూనిక్ వాల్యూస్తో తీసుకొస్తుంది. సో నాకు ఇప్పుడు డూప్లికేట్ వాల్యూ అని చెప్పేసి నేను ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, ఎందుకంటే నా వాల్యూస్ అనేది యూనిక్గా ఉన్నాయి కాబట్టి. ఓకే, గో బ్యాక్. సో ఇప్పుడు జస్ట్ మనం ఇది ఎలా వర్క్ అవుతుందో చూసాం కదా. అండ్ నెక్స్ట్ ఇది మనకు ఇందాక చెప్పాను కదా, మనకు 3 ప్రిన్సిపల్స్ని యూజ్ చేయాలని చెప్పేసి, హౌ టు యూజ్. సో హౌ టు యూజ్ అది ఎలా యూజ్ చేయాలని చెప్పేసి మనం దాన్ని క్లియర్గా చూసాము. నెక్స్ట్ వెన్ టు అప్లై, వెన్ టు యూజ్. సో వెన్ టు యూజ్ అనే ఈ ప్రిన్సిపల్లో మన ఐడెంటిటీని ఎలా యూజ్ చేసుకోవాలి. ఓకే, ఎప్పుడు యూజ్ చేయాలంటే ప్రైమరీ కీ కాలం. ఎప్పుడైతే మనం ఒక టేబుల్కి ప్రైమరీ కీ కాలం అనేది యూజ్ చేస్తామో, ఇది నేను నెక్స్ట్ ఫర్దర్ సెషన్లో నేను దీని గురించి క్లియర్గా డిస్కస్ చేస్తాను. ఈ ప్రైమరీ కీ, ఓకే, ప్రైమరీ కీ కన్స్ట్రక్టర్ గురించి పక్కకు పెట్టిస్తే ఒక టేబుల్కి ఒక కాలం అనేది మనకు ప్రైమరీ కీ ఉంటుంది, అంటే ఫస్ట్ కాలం. ఆ కాలం బేసేసుకుని మనము ఆల్ ఆపరేషన్స్ని మనం పర్ఫామ్ చేస్తాం. సో అలాంటి టైంలో ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ టేబుల్లో యూనిక్ ఐడెంటిఫైర్ కోసము ఎంప్లాయీ ఐడి యూజ్ చేస్తాము, అండ్ కాంటాక్ట్స్ టేబుల్లో కాంటాక్ట్ ఐడి, ఆర్డర్స్ టేబుల్లో ఆర్డర్ ఐడి. ఇలా ఒక ప్రతి ఒక్క టేబుల్లో దాన్ని ఐడెంటిఫికేషన్ కోసము ఒక యూనిక్ వాల్యూస్ని హోల్డ్ చేయడానికి ఒక కాలం యూజ్ చేస్తాం. సో ఈ సెషన్లో ఈ సినారియోలో మనము ఐడియాస్ని తీసుకున్నప్పుడు అక్కడ మనము ఈ ఐడెంటిటీని యూజ్ చేస్తాం. ఓకే, హై వాల్యూమ్ ఇన్సర్ట్ టేబుల్. మనం ఎప్పుడైతే చాలా లార్జ్ డేటాలో మనము ఇన్సర్ట్ చేసేటప్పుడు వాల్యూస్ మనకు ఆటో ఇంక్రిమెంట్ కావాలి, డూప్లికేట్ వాల్యూస్ని ఐడెంటిఫై చేసుకుని డిలీట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఇన్ కేస్ ఇలాంటి ఆటో ఇంక్రిమెంట్ యూజ్ చేయకపోతే వాల్యూస్ మనకు డూప్లికేట్ ఉంటే మనం డిలీట్ చేయడానికి, అప్డేట్ చేయడానికి, ఇలాంటివి పర్ఫామ్ చేయడానికి చాలా టఫ్ అయిపోతుంది. అందుకోసం అని చెప్పేసి మనము ఈ ఐడెంటిటీని యూజ్ చేస్తాము. ఓకే, సిస్టమ్ జనరేటెడ్ యూనిక్నెస్. జస్ట్ మనకు సిస్టమ్ని జనరేట్ చేయడం కోసం ఇది ఐడెంటిటీ కోసం యూజ్ చేస్తాం, యూనిక్ వాల్యూస్ కోసం. ఓకే, సో దిస్ ఈస్ నాట్ రిక్వైర్డ్. అండ్ పర్ఫామ్ వైజ్ కూడా మనకు చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది. ఇప్పుడు కోడ్ క్లీనింగ్ ఉంటుంది ఆటో జనరేషన్ వల్ల. మనము ఆటో జనరేషన్ కోసము ఇది కాకుండా యూనిక్ వాల్యూస్ కోసము GUID కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఏమవుతుందంటే మనకు దీని యొక్క మెమరీ ఆక్యుపేషన్ అనేది చాలా ఎక్కువ వేసుకుంటుంది. అండ్ అదే మనం ఇంటీజర్ తీసుకుంటే ఇంటీజర్ యొక్క సైజ్ అనేది 4 bytes, GUID అనేది దాని యొక్క సైజ్ అనేది 16. బట్ కంపేర్ చేసినప్పుడు కానీ ప్రాసెస్ చేసినప్పుడు చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది, ఎందుకంటే దీని యొక్క వాల్యూని దీని యొక్క 16 digitsతో చెక్ చేసుకోవాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో అందుకోసం అని చెప్పేసి నెంబర్స్ని మనం తీసుకున్నప్పుడు క్యాలిక్యులేషన్స్లో కానీ లేకపోతే ఏదన్నా పర్ఫార్మెన్స్ వైజ్ ఇంటీజర్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. కాన్సెప్ట్ క్లారిటీ, ఐడెంటిటీ వర్సెస్ ప్రైమరీ కీ. దీని గురించి మనము డిస్కస్ చేద్దాం. ఇది బెస్ట్ ప్రాక్టీస్. ఇది కంపల్సరీ ఏ టేబుల్ తీసుకున్నా కానీ ఈ కాంబినేషన్ లేకుండా ఏ టేబుల్ కూడా క్రియేట్ చేయలేదు మోస్ట్ ఆఫ్ ద టైం. మనకు అవసరం లేకపోతే, రిక్వైర్మెంట్ లేకపోతే తప్ప 90%, 99% టేబుల్స్ ఆర్ మేడ్ విత్ ప్రైమరీ కీ అండ్ ఐడెంటిటీ కాంబినేషన్. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, మనకు దీంట్లో
ఫర్ ఎగ్జాంపుల్ మనము డేటాని మనము ఇన్సర్ట్ చేస్తున్నాము, అండ్ డేటాని ఇన్సర్ట్ చేసిన తర్వాత మైగ్రేట్ చేసేటప్పుడు కూడా మనం వాల్యూస్ని చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మనం వాల్యూస్ చేస్తున్నాం, సో మైగ్రేషన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఐడెంటిటీని మనం ఆఫ్ చేసుకోవాలి. మైగ్రేషన్ అంటే ఏంటి, ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాం, టెంపరీ టేబుల్, ఆ టేబుల్ నుంచి ఈ టేబుల్లోకి డేటా ఇన్సర్ట్ చేసుకోవాలనుకుంటున్నాం, బట్ మనకు ఆ ఓల్డ్ టేబుల్లో ఉన్న డేటానే మనకు కావాలి, అందులో ఉన్న ఎంప్లాయ్ ఐడీసీ కావాలి. సో అప్పుడు ఏం చేసుకోవాలంటే మనం దీనికి ఐడెంటిటీని ఆఫ్ చేసుకొని మనం ఇన్సర్ట్ చేసుకోవాలి. సో ఇలా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే డేటా అనేది మనకు ప్రీవియస్లీ ఓల్డ్లో ఉన్న ఏ డేటా అయితే ఐడీస్ ఉంటాయో ఆ ఐడీస్ని ఇన్సర్ట్ చేసుకుంటుంది. సో ఇది మనకు రిక్వైర్మెంట్ బట్టి మనం చేసుకుంటాము. నేను మీకు ఫర్దర్ సెషన్లో దీని గురించి చూపిస్తాను. అండ్ నెక్స్ట్, దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. మనకు ఇంటర్వ్యూలో ఇన్ కేస్ అడగకపోయినా కానీ ఇది చెప్పడం అనేది చాలా బెస్ట్ ప్రాక్టీస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను డేటాని ఇన్సర్ట్ చేస్తున్నాను, ఐడీస్ 1 2 3 4 5 వచ్చేసింది. అండ్ తర్వాత నేను ఒక డేటాని డిలీట్ చేసిన, 3 డేటాని 3 ఐడితోనే ఉన్న వాల్యూని డిలీట్ చేశాను. బట్ అగైన్ దీన్ని మళ్ళీ ఇన్సర్ట్ చేస్తే నాకు 3 అనేది రీఫిల్ అవ్వదు. సో అగైన్ ఇట్ విల్ గో ఫర్ ద టాప్ వాల్యూ, 4 నుంచి 5 వచ్చేస్తుంది. బట్ నాకు 3 లేదు కదా అని చెప్పేసి 3ని రీఫిల్ చేయదు. ఓకేనా? గ్యాప్ అనేది మనకు గ్యాప్ నార్మల్. సో ఇది ఎప్పుడు కూడా బైపాస్ చేసేస్తుంది, డైరెక్ట్గా మనకు నెక్స్ట్ వాల్యూస్కి వెళ్తుంది, హైయెస్ట్ వాల్యూకి వెళ్ళిపోతుంది. ఓకేనా? ఇన్ కేస్ సమ్ టైమ్స్ మనకు డేటాని మనము టెస్టింగ్ చేసుకోవడం కోసం లేకపోతే సంథింగ్ ఏదో యూజ్ చేసినప్పుడు వాటిని మనము మళ్ళీ రీసీట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ కమాండ్ యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ చెక్ ఐడెంటిటీని మనము రీసీట్ చేసుకున్నాం అనుకో, అది 0 వాల్యూ నుంచి మళ్ళీ ఫస్ట్ వాల్యూస్ నుంచి కూడా అది తీసుకొచ్చేస్తుంది. ఓకే, సో జస్ట్ ఇది మనకు ప్రొడక్షన్ ఇంప్లిమెంటేషన్లో ఒక టేబుల్ ఇలాగే డిజైన్ చేస్తున్నాం. ఎంప్లాయ్ ఆడిట్ అనే టేబుల్లో ఆడిట్ ఐడి, ఇది నాకు ఆడిట్ టేబుల్లో ఈ ఆడిట్ ఐడి అని చెప్పేసి నాకు ప్రైమరీ కీ. సో ఎప్పుడు కూడా ఏం చేయాలంటే మనకు ఆ టేబుల్ నేమ్ బేసిస్కొని ఈ ప్రైమరీ కీని క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా? ఎంప్లాయ్ ఐడి ఉంది కదా అంటే ఎంప్లాయ్ ఐడి కాదు, ఇది ఎంప్లాయ్ ఆడిట్. ఒక ఎంప్లాయ్లో ఆడిట్ చేసుకోవడం కోసము మనం దానికోసం సపరేట్ టేబుల్ క్రియేట్ చేసుకున్నాం. సో దీన్ని బేసిస్కొని ఈ టేబుల్ నేమ్ బేసిస్కొని ప్రైమరీ కీ అనేది డిజైన్ చేసుకోవాలి. ఓకే, ఐడెంటిటీ యూజ్ చేస్తున్నాము, ఇందాక చెప్పినట్టుగా కాంబినేషన్లో ప్రైమరీ కీతోని మనం యూజ్ చేస్తాము. అండ్ ఎంప్లాయ్ ఐడి మనకు యాజ్ యూజువల్గా దాని యొక్క డేటా టైప్ యూజ్ చేసుకొని మనం సేమ్ యూజ్ చేసుకుంటాం. ఓకే, అండ్ ఐడెంటిటీ అనేది మనము మల్టిపుల్గా యూజ్ చేయకూడదు, ఓన్లీ ఒక టేబుల్లో ఒకటే కాలంకి యూజ్ చేసుకోవాలి. ఇన్ కేస్ ప్రైమరీకి యూజ్ చేసుకోవు అనేది దిస్ ఈజ్ సెకండరీ, బట్ ఐడెంటిటీ యూజ్ చేసుకున్నప్పుడు ఓన్లీ 1 యూజ్ చేసుకోవడం అనేది బెస్ట్ ప్రాక్టీస్. సో దిస్ ఈజ్ ద లాస్ట్ సెంటాక్స్. మనకు ఐడెంటిటీ అనేది సీడ్ ఇంక్రిమెంట్, సీడ్ అంటే స్టార్టింగ్ వాల్యూ, ఇంక్రిమెంట్ అండ్ బెస్ట్ యూజ్. సో మనము ప్రైమరీకి యూజ్ చేసినప్పుడు కానీ లేకపోతే సింగిల్ కాల్ టేబుల్లో ప్రతిసారి ఇంక్రిమెంట్ అవ్వాలనుకున్నప్పుడు, యూనిక్ వాల్యూస్ని జనరేట్ చేసుకోవాలనుకున్నప్పుడు, లాగ్స్ టేబుల్స్, ఆడిట్ టేబుల్స్కి ఇలాంటి యూజ్ కేసులో మనం యూజ్ చేస్తాం బెస్ట్ యూజ్. అండ్ అవాయిడ్, మనం ఫోన్ నెంబర్కి సమ్ టైమ్స్ కొన్ని సిస్టమ్ జనరేటెడ్ వాటికి మనం వీటికి యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఓవర్ రైడ్, మనం ఎప్పుడైనా ఇన్ కేస్ ఐడెంటిటీ వాల్యూస్ని మనం మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేసుకోవాలంటే మనము సెట్ ఐడెంటిటీ ఇన్సెట్ ఆన్ ఆఫ్ అని చెప్పేసి యూజ్ చేసుకోవచ్చు. అండ్ రీసెట్, మళ్ళీ రీసెట్ చేసుకోవాలనుకుంటే ఈ కీ ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. సో మోడ్ ఆఫ్ ఇది మనకు పర్ఫార్మెన్స్కి బూస్ట్ అవుతుంది. ఓకే, దట్స్ ఆల్ ఫర్ ద డే. ఓకే, ఐడెంటిటీ గురించి అంతే. నెక్స్ట్ సెషన్లో మనం కన్స్ట్రక్ట్స్ గురించి నేర్చుకుందాం.